ఫ్రెండ్స్, జిమ్ సీరియల్ ఈ నెలాఖరుతో ముగుస్తుందని మనందరికీ తెలుసు కదా అండి. మనం ఈ సీరియల్ని చాలా అంటే చాలా మిస్ అవుతాము. ముఖ్యంగా మన రిషిదాన్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతామండి. అయితే ముగింపు స్టోరీ కూడా అయిపోయింది, షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఆ స్టోరీని ఎలా తీసారని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం ఫ్రెండ్స్. స్టోరీలోకి వెళ్తే వసుధార అయితే ఎండి సీట్లో రిషిని కూర్చోబెడుతుంది. ఇంకా రిషి అయితే, ఏంటి వసుధార, నేను ఉన్నాను చెప్పాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు కూర్చోబెట్టావు అని అంటాడు. లేదు సార్, మీరు తప్ప ఎండి సీట్కి ఎవరు అర్హులు కారు. ఎండి సీట్కి మీరు తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరు సార్. ఇది నా కోరిక మాత్రమే కాదు, జగతి మేడం కోరిక కూడా అని అంటుంది. ఇంకా రిషి కూడా కాదనలేడు. ఇంకా అందరూ కలిసి ఏకగ్రీవంగా రిషిని ఎండిని చేస్తారు. ఎండి కావడంతో ఇంకా శైలేంద్రతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి రంగా నువ్వు చెప్పింది, నన్ను ఎండీని చేస్తానని చెప్పి నువ్వు ఎండి సీట్లో కూర్చుంటావా? ఎంత ధైర్యము! అసలు ఎండి పదవి కోసం నేను ఎన్ని చేశాను నీకేం తెలుసు? ఎండి పదవికి మా తమ్ముడు అడ్డొస్తున్నానని చెప్పేసి వాడిని చంపించబోయాను. అలాగే మా పిన్ని ఎండి పదవి నాకు ఇవ్వనన్నందుకు మా పిన్నిని నేను చంపేశాను. కోపంలో అన్ని నిజాలైతే బయట పెట్టేస్తాడు. విషయాలని కుటుంబ సభ్యులందరూ వింటారు. రిషికి అయితే చాలా అంటే చాలా కోపం వస్తుంది. జగతిని చంపింది కూడా శైలేంద్రని తెలుసుకొని భావోద్వేగానికి రోల్డై ఇంకా కాలర్ అయితే పట్టుకుంటాడు. ఏంటి రంగా నా కాలరే పట్టుకుంటావా అంటే, నేను రంగాని కాదు, నేను రిషిని అని చెప్పేసి ఇంకా నిజాన్ని అయితే బయట పెడతాడు. శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. నాకు తెలుసురా, నువ్వే మా అమ్మని చంపావని తెలుసు, నన్ను చంపించబోయావని తెలుసు, వసుధారకి అన్ని కష్టాలకి గురి చేశావని అన్ని నిజాలు నాకు తెలుసు. తెలిసే నేను ఈ నాటకం ఆడుతున్నాను. ఆ నాటకాన్ని నీ నుంచి బయట పెట్టాలని నేను రంగాగా నాటకం ఆడుతున్నాను. నాకు అమ్మ అన్న పదవిని దూరం చేస్తావు అని చెప్పేసి ఇంకా శైలేంద్రన్ అయితే చితక బాదుతాడు. ఇలాంటి నీచుడు నాకు అన్నాన్ని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని అంటాడు. అయినా శైలేంద్రకి అయితే సిగ్గు అయితే రాదు. నాకు ఎండి పదవి కావాలి తమ్ముడు అని చెప్పేసి బతిలాడుతూ ఉంటాడు. ఇంకా ఫణేంద్రకి అయితే చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా నీకు సిగ్గు రాలేదా? ఇన్ని పనికి మాలిన పనులన్నీ చేసి మళ్ళీ నీకు ఎండి పదవి కావాలా? పోరా బయటికి అని చెప్పేసి ఇంకా గెట్టేస్తాడు. మహేంద్రకు కూడా చాలా అంటే చాలా కోపం వస్తుంది. కన్న తల్లి లాంటి పిన్నిని చంపుతావరా దుర్మార్గుడా అని చెప్పేసి ఇంకా బయట గెట్ అవుట్ అని చెప్పేసి గేట్ అయితే వేసేస్తాడు. రవి అని కూడా ఋషి కాళ్ళ మీద పడి క్షమించమని ప్రాధేయపడుతుంది. ఇన్ని రోజులు చాకి పెంచినందుకు ఇంకా రిషి అయితే వాళ్ళ పెద్దమ్మని క్షమిస్తాడు. వసుధార అయితే మనుకి తండ్రి ఇంకా మహేంద్ర అనే నిజాన్ని బయట అయితే పెడుతుంది. ఆ విషయాన్ని నిన్న మను అయితే షాక్ అవుతాడు. వసుధార, నువ్వు చెప్పేది నిజమేనా అంటే అవును అని చెప్తాడు. ఇంకా రిషి కూడా షాక్ అవుతాడు. ఏంటి వసుధార నువ్వు చెప్పేది అంటే, అవును రిషి, మీ నాన్నగారే తన నాన్నగారు అని చెబుతుంది. మహేంద్ర అయితే షాక్ అవుతాడు. ఏంటి, నేను మను తండ్రిని ఎలా అవుతానని చెప్పేసి ఇంకా షాక్ అయితే అవుతాడు. ఇప్పుడే అందరికీ నిజమైతే తెలుస్తుంది. జగతి మేడము ట్విన్స్ని అయితే కనుంటుంది. ఇందులో ఒక బిడ్డ ఏమో రిషి, ఇంకో బిడ్డ ఏమో మను. అనుపమ అయితే జగతిని మిస్ అవుతూ ఉంటుంది. అందువల్ల తనేమో తనకు పుట్టిన ఇద్దరు బిడ్డల్లోంచి ఒక బిడ్డనైతే అనుపమకి చాక్కోమని తను గుర్తుగా అయితే ఇస్తుంది. అలా మనుకి తండ్రి మహేంద్ర అవుతాడు. నిజాన్ని అయితే బయట పెడుతుంది. రిషి మను అయితే అన్నదమ్ములుగా ఇద్దరు అయితే హగ్ అయితే చేసుకుంటారు. అలాగే మహేంద్ర కూడా తన ఇద్దరు బిడ్డల్ని తన దగ్గరకు అయితే తీసుకుంటాడు. ఇంకా కుటుంబ సభ్యులంతా చాలా అంటే చాలా ఆనందపడతారు. రిషి, వసుధార, మను, ఏంజల్ ఇంకా సరోజ తనకి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయితో అయితే వాళ్ళు జంటలుగా ఏర్పడతారు. బయట గిట్టేసిన శైలేంద్రకి అయితే సిగ్గు అయితే రాదు. ఋషి మహేంద్ర మీద అటాక్ చేయడానికి అయితే పూనుకుంటాడు. అయితే మహేంద్రని కాల్చబోతుండగా రిషి అయితే కాపాడుతాడు. గుడిలతో అయితే ఫుల్గా ఫైటింగ్ అయితే చేసేస్తాడు. నిన్ను అన్నా అని క్షమించడం నా తప్పు, నీకు జైలే తగిన శిక్ష అని చెప్పేసి ఇంకా జైలుకైతే పంపిస్తాడు. శైలేంద్ర తమ్ముడు నా ఎండి పదవి అని చెప్పేసి ఇంకా లబోదిబో అనుకుంటూ ఇంకా జైల్లో అయితే కూర్చొని చిప్పకూడ అయితే తింటూ ఉంటాడు. ఇంకా అన్ని ప్రాబ్లంలు సాల్వ్ అవడంతో ఇంకా రిషి వసుధార చాలా అంటే చాలా సంతోషంగా భార్యాభర్తలుగా జీవనం అనేది కొనసాగిస్తూ ఉంటారు. తర్వాత అని చూపిస్తారు. ఇంకా రిషి వసుధార అయితే పరిగెడుతూ ఉంటారు. అమ్మ అమ్మ అని పట్టుకుంటూ ఉంటారు. ఒక చిన్న పాప అయితే పరిగెడుతూ ఉంటుంది. ఇంకా రిషి అమ్మ ఆగమ్మ ఆగమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా రిషి వసుధార ఇద్దరు వెళ్ళి ఆ పాపనైతే పట్టుకుంటాడు. ఇంకా రిషి అయితే ఆ పాపనైతే పైకెత్తుతాడు. పాప ఎవరో కాదు, రిషి వసుధార పాప. ఆ పాపకి జగతి అని పేరు పెట్టుకుంటారు. అందుకే ఆ పాపని రిషి అమ్మ అమ్మ అని పిలుస్తాడు. అమ్మ పరిగెడుతున్నావు, ఆగమ్మ, నీకు అన్నం పెడతానని చెప్పేసి ఇంకా రిషి ఆ పాపకి అన్నం పట్టడము, లాలించడము, జోలపాడము అన్నీ చేస్తూ ఉంటాడు. అలా
రిషి అయితే తల్లి ప్రేమను తిరిగి మళ్ళీ పొందుతాడు. రిషి వసుధార పాప అయితే జగతి మేడం ఫోటో దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో అమ్మ, తిరిగి నువ్వు నా అమ్మగా వచ్చావు. ఇప్పుడు నేను పొందలేకపోయిన ప్రేమనంతా ఇప్పుడు ఈ పాప ద్వారా నేను పొందుతున్నానమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మ, మళ్ళీ తిరిగి నేను నీ ప్రేమను పొందగలుగుతున్నాను అని అంటాడు. ఆ విధంగా గుప్పెడంత మనసు స్టోరీ అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ కొన్ని లైక్స్ ఎక్కువ ఇవ్వండి.